హాయ్ అండి, వెల్కమ్ టు విన్నో గార్డెన్. ఈరోజు మన పూల చెట్లకి మంచి ఫెర్టిలైజర్ చూద్దామండి. ఫెర్టిలైజర్ అంతకుముందు మన తోటను మరొకసారి చూసి తర్వాత ఫెర్టిలైజర్ ఏంటో మీకు చెప్తానండి. రోజు పూలు చూడండి ఎలా పూసాయో. మొన్న ఇచ్చాను కదండి ఎరువును, ఎక్సెల్స్ పొడి కలిపి ఇచ్చాను కదండి, వాటికి ఇంతగానో మొగ్గు వచ్చి ఇన్ని రోజులు కూడా చెట్లు హెల్తీగా ఉన్నాయండి. చూడండి దీనికి మొగ్గు వస్తుందండి. ఫెర్టిలైజర్ అండి, బీట్రూట్ ఫెర్టిలైజర్. ముందు ఒకసారి చామంతి చెట్లను కూడా చూసేయండి, తర్వాత ఫెర్టిలైజర్ ఇద్దాం. దీన్ని చూడండి ఎట్లా వచ్చినాయి మొగ్గలు. ఎరువు ఎక్సెల్స్ పొడి కలిపించినప్పుడు ఇట్లా వచ్చినాయండి మొగ్గలు. చెట్టు నిండా మొగ్గేనండి. ఇది జామ చెట్టు అండి. ఎండ బాగుందండి ఇవాళ, వడలిపోయినాయి చెట్లన్నీ. ఇప్పుడు ఫెర్టిలైజర్ చూద్దామండి. రైస్ వాటర్ 3 days నుంచి ఉంచానండి. బీట్రూట్ అండి, బకెట్ సగానికి వాటర్ తీసుకున్నానండి. ఇందులో బీట్రూట్ కలుపుతున్నానండి. మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నానండి. మీడియం సైజు బీట్రూట్ మిక్సీ పట్టానండి. ఇందులో రైస్ వాటర్ వేస్తున్నానండి. చాలా అండి. ఇందులో ఈ వాటర్ చెట్లకు ఇవ్వడం వల్ల ఏర్లు హెల్తీగా తయారవుతాయండి. ఇలాగేనండి, పెద్ద చెట్టుకైతే ఫుల్ వాటర్ ఎక్కువ పోసుకోవాలండి, చిన్న చెట్టుకైతే వాటర్ తక్కువ ఇచ్చుకోవాలండి. రోజు ప్లాంట్ కండి. మట్టి ఎండింది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలండి, తడిగా ఉంటే తక్కువ ఇచ్చుకోవాలి. ఇవి చామంతి చెట్లకు కూడా ఇవ్వచ్చండి. ఇందులో బీట్రూట్ కలిపాను కాబట్టి బీట్రూట్ ఎప్సమ్ సాల్ట్ బదులుగా బీట్రూట్ వాడుతున్నానండి నేను. ఏర్లకి మంచిదండి ఎప్సమ్ సాల్ట్. ఏర్లు హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి కదండి, అలాగే బీట్రూట్ కూడా హెల్ప్ చేసిద్దండి ఏర్లకు మంచిగా రావడానికి. అలాగే పువ్వు సైజు కూడా పెద్దగా వస్తుందండి. రోజు పువ్వు అయినా ఏ పువ్వు అయినా సైజు పెద్దగా వస్తుంది. ఇంకా కలర్ మంచిగా వస్తుందండి, టిక్కు కలర్ టిక్కు వస్తుందండి. పువ్వు సైజు పెరుగుతుందండి, చెట్టు కూడా హెల్తీగా పెరుగుతుందండి. చెట్టు అసలు ఎంత హెల్తీగా వస్తుందో. బీట్రూట్ మిక్సీ బట్టి రైస్ వాటర్లో ఇలా ఇవ్వాలండి. ఇలా ఇచ్చుకుంటే బీట్రూట్ రైస్ వాటర్ కలిపి ఇలా ఇచ్చుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయండి. చక్కగా వస్తాయండి హెల్తీగా. ఈ వాటర్
బీర చెట్టు కూడా ఇస్తున్నానండి నేను మన బీరపాదుకి. దోసపాదుకి ఇవి కూడా మంచిగా హెల్తీగా వస్తాయండి. బీట్రూట్ రైస్ వాటర్ కలిపిస్తే చెట్లు చాలా హెల్తీగా వస్తాయండి. అంతేనండి రోజు